ఆ అమ్మాయి మా ఇంటి పక్కనే ఉన్నింది. మా ఇంట్లో కుస్తూ పోతూ ఉన్న అమ్మాయి, మా పిల్లలు తెలుసు, బంధువులు తెలుసు, అందరూ తెలుసు. పక్కన 13 సంవత్సరాలు నాకు తెలుసు. ఎందుకు ఆ అమ్మాయిని ట్రాప్ చేశారో వాళ్ళు నాకు తెలీదు. ఏదో ఆర్థిక లావాదేవీలు గొడవలైతే ఉన్నాయి. ఆర్థిక లావాదేవీలు నాకు కిరణ్కి సెటిల్ అయిపోయిందని చెప్పి ఆ అమ్మాయి చెప్పి ఆ వీడియో పెట్టినా కళ్ళల్లో ఏం పెట్టుకోలేదు అలా వైసీపీ వాళ్ళు. కళ్ళు దొబ్బినారా మీకు ఏమైనా? చెప్పినాను కదా, అమ్మాయి మీద కేసులు ఉన్నాయి, అమ్మాయి వస్తే పట్టుకుంటారు. ఆ అమ్మాయి చెప్పింది దాంకొని తిరుగుతున్నా నేను, నా మీద రాజస్థాన్లో కేసు ఉంది, జైపూర్లో కేసు ఉంది, కర్ణాటకలో కేసు ఉంది, విజయవాడలో కేసు ఉంది. ఇందాక నాకు ఎవరో ఫోన్ చేశారు, రాజస్థాన్లో కేసు ఉందంట కదా, బెంగళూరు కూడా కేసులు ఉన్నాయి అమ్మాయి మీద. ఏం కేసులు అంటే నేను ఇప్పుడు విచారం ఎవరు 2-3 అడిగిన ఏంది అమ్మాయి మీద కేసులు ఉన్నాయంటే ఏదో ఆడియో కాల్స్ వీడియో కాల్స్ చేసి ఏదో బ్లాక్మెయిలింగ్ చేసి వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర డబ్బులు వేసుకుంది అవన్నీ కేసు నమోదు చేశారు. బ్లాక్మెయిలింగ్ కేసులు ఉన్నాయి చాలామంది దగ్గర. ఆ అమ్మాయి రకరకాల వీడియో కాల్ చేసి మాట్లాడేది, రకరకాలుగా ఫోటోలు పెట్టింది. వాళ్ళు చెప్పారు, నాకు తెలియదు, ఎవడో హిందీలో చెప్పాడు, ఎవరో ప్రదీప్ డాక్టర్ అట్ట, చాంద్వాజీ జైపూర్ జిల్లా ఒక డాక్టర్, ప్రముఖ డాక్టరు ఈ అమ్మాయి ట్రాప్లో పడ్డాడని ఏదో సమాచారం ఉంది నాకు. అది ఎంతవరకు నిజం అబద్ధమో నేను కూడా త్వరలో తెలియజేస్తాను. ఏమే వాడేదో నా దగ్గర ఆ అమ్మాయి నన్ను మోసం చేసింది, ఆ అమ్మాయికి సంబంధించిన ఎవిడెన్స్ అన్నీ నా దగ్గర ఉంది, నీకు కావాలా అన్నాడు. ఆ అమ్మాయి నాతో వీడియో కాల్ మాట్లాడింది, నాకు రకరకాల వీడియో కాల్స్ మాట్లాడింది, ఎవిడెన్స్ నా దగ్గర ఉందన్నాడు. దండం రా బాబు, మాకంత ఓపిక లేదు, మాకంత అవసరం లేదు, వైసీపీ వాళ్ళకి ఇంట్రా బాగా వాడుకుంటారని చెప్పిన. ఇట్లాంటి బూత్ పనులు వాళ్ళు బ్రహ్మాండంగా చేస్తారా, మార్పింగ్ కూడా చేసుకుంటారు వాళ్ళకి రా అని చెప్పిన. అది ఏమవుతుందో భవిష్యత్తులో నాకు తెలియదు.